దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 2 జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 31వ అధ్యాయము 3వ వచనము, సామ్ నంబర్ 31 and verse 3. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నీవే నా కొండ నా కోట, నీవే నాకు త్రోవ చూపించి నన్ను నడిపించుము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే మనకు త్రోవ చూపించాలి. గుర్తుపెట్టుకోండి, మనము మన సొంత త్రోవలో వెళుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుని త్రోవని అనుకుంటే మనకు మనమే మోసపోతాము. దేవుణ్ణి అడగాలి, నీవే నాకు త్రోవ చూపించు ప్రభా, నా నావను నీవే నడిపించు ప్రభా. చాలామంది వారి నావను వారే నడిపిస్తూ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కానీ నావ బద్దలవుతూ ఉంది. కనుక నీవే నాకు త్రోవ చూపించి నన్ను నడిపించనే ప్రార్థన ఈరోజు ప్రతి ఒక్కరము చేయాలి. నడిపించు నా నావ అనే పాటలో అర్థం అదే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మనము మన భావోద్రేకాలను బట్టి, పరిస్థితులను బట్టి త్రోవను ఎన్నుకుంటాము. కానీ భావోద్రేకాలను బట్టి, పరిస్థితులను బట్టి కాదండి. మా కొండ నా కోటైన నా దేవుడే నాకు త్రోవ చూపించి ఆ త్రోవలో నన్ను నడిపించాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. For thou art my rock and my fortress, therefore for the sake of thy name lead me and guide me. నీ నామమును బట్టి lead me and guide me. Today let everybody's prayer be this. ఈరోజు ప్రతి ఒక్కరి ప్రార్థన ఇది అవునుగాక. నాకు త్రోవ చూపించి నన్ను నడిపించుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడే మీకు త్రోవ వెన్ గాడ్ విల్ లీడ్ యూ అండ్ గైడ్ యూ, దేవుడే నీకు త్రోవ చూపిస్తే ఆ త్రోవలో నీకు క్షేమం ఉంటుంది. ఆ త్రోవలో పలు శోధనలు వచ్చినను నువ్వు జయిస్తావు. బికాస్ ఇట్ ఈస్ ద వే God has chosen for you. हिंदी में पढ़ेंगे भजन संहिता 31st चैप्टर और 3रा वचन पढ़ रहे हैं. क्योंकि तू मेरी चट्टान और मेरी गढ़ है, इसलिए अपने नाम के निमित्त मेरी अगुवाई कर और मुझे आगे ले चल. मेरी अगुवाई कर और मुझे आगे ले चल. परमेश्वरी आपका अगुवाई करना चाहिए और आपको आगे ले जाना चाहिए. परमेश्वरी आपको बताना चाहिए, सिखाना चाहिए आपके लिए कौन सा सही रास्ता है. నీకు శ్రేష్టమైనది, నీకు అవసరమైనది, నీకు కావాల్సిన మార్గం ఏంటో దేవుడే నీకు చూపించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన మనసుకి అంత కరెక్టే అనిపిస్తుంది, కానీ అన్ని మాత్రము కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏర్పాటు చేసిన మార్గమే నీకు క్షేమకరమైన మార్గము. ఈరోజు చాలామంది చాలా విషయాల్లో నలిగిపోయి ఉన్నాము, పడిపోయి ఉన్నాము, నష్టపోయి ఉన్నామంటే మనము మన సొంత త్రోవలను, సొంత మార్గంలో ఎన్నుకున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరము మారు మనసు పొంది, ప్రభా మీ త్రోవలు నాకు నేర్పించు, నాకు చూపించు, దానిలో నన్ను నడిపించనే ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారయ్యా. స్తోత్రంలో నాయన దేవా, మా జీవితానికి నాయన తండ్రి మేలైన త్రోవలు ప్రభా, మేలైన నిర్ణయాలను ప్రభా మేము తీసుకున్నట్టుకు నీ కృప మాకు అనుగురించమని ప్రార్థన చేస్తున్నాను. నీవు ఏర్పరిచిన మార్గంలో మేము నడుటకు సహాయం చేయమని అడుగుచున్నాను.
అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసాం, మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన మీ తోడు వరకు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి బిజినెస్ చేసిన వారిని దీవించండి, సహాయం చేయండి. చదువుకున్న పిల్లల్ని దీవించి ఆస్వాదించినందుకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ దయాకీటం ధరింపచేసి మీ దయలు మనుషుల దయలు వర్ధింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచినందుకు స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినాను. ఈ దేశంను నిశ్చయంగా నువ్వు రక్షించుకున్నందుకు స్తోత్రంలో. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడిన మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించమని రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.